నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈయన పేరు తెలుసు కదా, ఆర్ నారాయణమూర్తి గారు. ఒకప్పుడు విప్లవాత్మక సినిమాలు చేశాడు, సందేశాత్మక సినిమాలు చేశాడు, అందరి మన్ననలు కూడా పొందాడు. ఇప్పుడు వయసు అయిపోయినట్లుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతిలో పడ్డాడో, వయసు పెరిగింది, చాదస్తం కూడా పెరిగిందేమో కానీ ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే వచ్చి పలకరించచ్చు కదా, మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారు. కలవాలి, రాజులు కలుస్తాం, కనుక విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చిన ఆర్ నారాయణమూర్తి గారు మొత్తం సగం సగం తెలుసుకొని వచ్చి ఇలా మైకుల ముందు మాట్లాడేది కాదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మీ ఇండస్ట్రీలో ఏమైనా సమస్యలు ఉంటే మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్కరు ఇండివిజువల్గా కాకుండా మొత్తం ఒక సంస్థలాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, డైరెక్టర్ల అసోసియేషన్ కావచ్చు, ప్రొడ్యూసర్ల కౌన్సిల్ కావచ్చు, ఇలాంటి రకరకాల సంఘాలు ఉన్నాయి కదా, మీరందరూ కలిసికట్టుగా తెలుగు సినిమాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమి కావాలి, ఎటువంటి ప్రోత్సాహం కావాలి, ఎటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తే మీరు ఇక్కడికి షిఫ్ట్ అవుతారు అని చెప్పి ఒక నివేదిక తయారు చేసుకొని వచ్చి కలవమన్నాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి రమ్మనలేదు, లేదా సినిమా వాళ్ళను ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశంతో కాదు. నారాయణమూర్తి గారు మీకు సగం సగం తెలుసుకొని వచ్చి ఇలాంటి సగం సగం మాటలు మాట్లాడతారు. మీరు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతారు. పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోతే ఆమె కొడుకు ఐసీయూలో ఉంటే వాళ్ళను పరామర్శించాల్సింది పోయి మీరు పోయి అల్లు అర్జున్ని పరామర్శించారు. అదేనా విలువలు, అదేనా విశ్వసనీయత? సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఆర్ నారాయణమూర్తి గారు? వాళ్ళెవరో పోయి కలిస్తే ఒక అర్థం ఉంది. ఈ సందేశాత్మక చిత్రాలు తీసేటువంటి మీరు, ఎప్పుడు విప్లవాల గురించి మాట్లాడేటువంటి మీరు, ఎప్పుడు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడేటువంటి మీరు కలవవలసింది బాధితులను అయితే దానికి ఆ ఇన్సిడెంట్ కి కారణమైన అతన్ని కలిసినప్పుడే మీకున్నటువంటి గౌరవం పోయింది ఆర్ నారాయణమూర్తి గారు. ఇంకేం పనిలేదు సీఎం కు, డిప్యూటీ సీఎం కు. ఈ సినిమా వాళ్ళకి ఏదో కష్టాలు ఉంటే వాళ్ళు ఫ్లైట్ వేసుకుని హైదరాబాద్కి వచ్చి మీరు ఎక్కడో షూటింగ్ లో ఉంటే అయ్యా మీకేం సమస్యలు ఉందని అడుగుతారా? సమస్యలు ఉన్నది మీకు, మీ ఇండస్ట్రీకి. మీరు పోయి అడగాలే కానీ వాళ్ళు వచ్చి తెలుసుకొని చేసేదేంది? ఏం మాట్లాడుతూ ఉన్నారు అర్థమవుతుందా ఆర్ నారాయణమూర్తి గారు? చెప్పండి అని అడిగేవాడేనా? అక్కడక్కడ తీర్పు చెప్పేవాడు, సాగు చేసేవాడు, ప్రజలకు మేలు చేసేవాడేనా? ఇంకో మా ఊరు చెరువు కావాలి, మా ఊరు విద్య కావాలి, మా ఊరు వైద్యం కావాలి, అలాగా మినిస్టర్ కూడా ఫైనల్ గా ఏం చెప్తానంటే, సీఎం ఫ్లైట్ వేసుకుని అర్జెంట్ గా వచ్చి వీళ్ళు సినిమా వాళ్ళు ఎక్కడ రామానాయుడు స్టూడియోలో చేస్తాడారా, పద్మాలయ స్టూడియోలో చేస్తాడారా, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోలో చేస్తాడారా, రామోజీ ఫిలిం సిటీలో చేస్తాడారా కనుక్కొని ఒక్కొక్కరికి దగ్గరికి పోయి రాజుగారు మీకు ఏం సమస్యలు ఉన్నాయి చెప్తే ఇక్కడే తీరుస్తానని చేయాలంట. కొంచెమన్నా అర్థం పర్థం ఉండేటట్లు మాట్లాడుతున్నాడా? అదే సమావేశంలో ఇంకొకటి చెప్తాడు. ఏమంటాడు? హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి బంద్, థియేటర్ల బంద్ ఏదైతే ప్రకటించారో అది బందే ప్రకటించలేదు అంటాడు. బంద్ ప్రకటించకపోతే అల్లు అరవింద్ వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడు? బంద్ ప్రకటించకపోకపోయి ఉంటే దిల్ రాజు వచ్చి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు? బందే ప్రకటించకపోయి ఉంటే జనసేన లీడరు ఆయన రాజమండ్రి అర్బన్కు సంబంధించినటువంటి అనుశ్రీ సత్యనారాయణని ఎందుకు సస్పెండ్ చేస్తారు? సో ఈయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ గడప దొక్కాడో అప్పటి నుంచే ఈయన ఇట్లా తయారయ్యాడు. ఏదో వస్తాడు, మైక్ తీసుకుంటాడు, నోటికి వచ్చింది మాట్లాడతాడు. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే, హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఆ థియేటర్ల బంద్ ప్రకటించలేదని ఈయన చెప్తాడు. ప్రకటించకపోకపోయి ఉంటే ఎందుకు పిసుక్కుంటున్నాడు? సో ఈయనకంట పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి లెటర్ రావడం నచ్చలేదంట. నీకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత, మీరుండేది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ గురించి మనకి ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చి ఏం చెప్పేవాడు? బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు, బ్రహ్మాండంగా పిల్లలకి ఫుడ్ పెడతాన్నారు, బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది పరిపాలన అని చెప్పారు కదా. మరి 11 సీట్లు ఎందుకు వచ్చింది అంటే మీరు భజన చేశారు కదా, నిజంగా వెళ్ళి చూడకుండానే మైకు తీసుకొని నోటికి వచ్చింది చెప్పారు కదా. బ్రహ్మాండంగా పరిపాలన ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఎందుకు వస్తాయి ఆర్ నారాయణమూర్తి గారు? కాబట్టి వయసు అయిపోయింది, చాదస్తం వచ్చింది సార్ మీకు. కాబట్టి మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి మీరే తగ్గించుకోవద్దండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.